ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈ రోజున దాచపల్లి మండలంలో చూస్తున్నాం, గురజాల నియోజకవర్గంలో చూస్తున్నాం వరుస సంఘటనలు. ఐపీలు ఈ రోజున మిర్చి వ్యాపారం ఐపీ పెట్టాడు, లేకపోతే బంగారు కొట్టు వ్యాపారం ఐపీ పెట్టాడు, లేకపోతే ఎరువుల కొట్టు వ్యాపారం ఐపీ పెట్టాడు అని చెప్పేసి వరుస సంఘటనలు చూస్తున్నాం. ఈ సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కోట్ల రూపాయలు, దాదాపు 10, 15, 20 కోట్ల రూపాయలు సామాన్య ప్రజలు తిండి తినక కష్టపడి చెమర్చోడ్చి పిల్లల పెళ్లిళ్ళ కోసమని, లేకపోతే పిల్లల చదువుల కోసమని, లేకపోతే వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాయని చెప్పేసి డబ్బులన్నీ తీసుకెళ్లి పాపం నమ్మకంగా కొంతమంది వ్యక్తులకి ఇస్తే, ఈ పనికి మాలిన దొంగ పోరంబోకు వ్యక్తులు ఆ డబ్బుని వాడి కుటుంబ అవసరాలకి విచ్చలవిడిగా వాడుకొని, వాడు ఇంకా వెనకేసుకొని ఆ డబ్బుని పోగేసుకొని మొత్తం మూట కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుకొని ఐపీ అనే సింపుల్ మార్గం ద్వారా కొన్ని వందల మందిని సర్వనాశనం చేస్తున్నారు. ఇటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సంఘటన చూసాం. దాదాపు 15 కోట్లు అంటే 300 మంది 400 మంది వ్యక్తులు, చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ తిండి తినటానికి కూరాలు చేసుకుంటే ₹1 మిగలదని ఉద్దేశంతో పచ్చళ్ళు వేసుకొని తిని ఆ డబ్బుల్ని ఈ రోజున వడ్డీ పెరిగితే పిల్లోడు అవసరానికి ఉపయోగపడుతుంది, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి పనికి మాలిన ఇట్లాంటి దొంగనా కొడుకులకి ఇస్తే, వీళ్ళు ఆ డబ్బులతోటి విలాసవంతమైన జీవితాలు గడిపి వీడి భార్య బిడ్డలు పందులు విన్నట్టు తిని కొంపల్లో ఉంటూ వాడి కుటుంబ అవసరాలన్నీ తీర్చుకొని ఇంకా కొంత డబ్బు వెనకేసుకొని ఈ రోజున ఐపీ అనే ఒక సింపుల్ పదాన్ని పెట్టేసి జారుకుంటున్నారు. దీనివల్ల ఎంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో తెలుసా ఈ ప్రాంతంలో. ఇది పై స్థాయి నుంచి చూసి కింద స్థాయి వరకు అలవాటు పడిపోయింది. అగ్రిగోల్డోడు డబ్బులు ఎగ్గొడితే ఏం చేశాడు, లేకపోతే విజయమాల్య డబ్బులు ఎగ్గొడితే ఏం చేశారు, నేను ఎగ్గొడితే ఏం చేస్తారని చెప్పేసి ఒక చులకన భావం ఏర్పడింది. అంటే మన భారతదేశంలో చట్టాలు ఆ విధంగా రూపొందించబడి ఎంత దారుణంగా ఉన్నాయంటే చట్టాలు. నేను ఈ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడేంత నైపుణ్యం కానీ అంత శక్తి కానీ నా దగ్గర లేదు, కానీ కాకపోతే సంఘటనలు చూస్తుంటే మాట్లాడాలనిపిస్తుంది. తప్పు చేసినోడు ఈజీగా తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాలు మన న్యాయ వ్యవస్థలో. వాడు ఇన్ని వందల మందిని ఇబ్బంది పెడుతూ ఇన్ని వందల మంది రక్త మాంసాలని వాడు బతికొండగానే తిని వీళ్ళు మానసిక క్షోభతో చనిపోయేవాళ్ళు, డబ్బులు పోయిన బాధతో చనిపోయేవాళ్ళు, కుటుంబాలు చిన్నాభిన్నమై చనిపోయేవాళ్ళు, ఇంతమంది చావులకి కారణమైన వ్యక్తిని కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఇంకా వాడికి రక్షణ కల్పించే విధంగా ఉన్నాయి మన చట్టాలు. ఇది ఎంతవరకు న్యాయం? నేను న్యాయ వ్యవస్థను కానీ లాయర్లు కానీ ఒకటే చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్. ఇలా పనికి మాలిన దొంగ నా కొడుకులు ప్రజల సొమ్ము ఎగ్గొట్టి మీ దగ్గరికి వచ్చేసి ఐపీ దాఖలు చేస్తావంటే దయచేసి ఏ లాయరు స్వీకరించు. వాడి గురించి ఎంక్వైరీ చేయండి. వాడు నిజంగా వ్యవసాయం చేసి నష్టపోయాడా, లేకపోతే వాడు నిజంగా వ్యాపారం చేసి నష్టపోయాడా, లేకపోతే వాడు వీళ్ళ డబ్బులన్నీ తీసుకొని దాచిపెట్టుకున్నాడా, ఎంక్వైరీ చేయండి. వాడు చెప్పే దాంట్లో నిజం ఉంది అనిపిస్తే వాడు ఎవరి పేర్లు అయితే ఐపీలో దాఖలు చేయడానికి ఇచ్చాడో వాళ్ళందరికీ ఫోన్ చేసి అడగండి, వాడి స్వభావం గురించి అడగండి. వాడు చెప్పిన దాంట్లో నిజం ఉంటే ఐపీ దాఖలు చేయాల్సిన పల్లా వాడికి ఉన్న ఆస్తులు ఆ గ్రామంలోనే కూర్చోబెడితే ప్రజలే తీసుకుంటారు. వాళ్ళ ప్రజలు కూడా చాలా తెలివిగానే ఉన్నారు, ఎవరు కూడా అంత మూర్ఖంగా ఆలోచించట్లా. వాడు నిజంగా నష్టపోయి ఉంటే వాడి దగ్గర ఉన్న ఆస్తుల్ని ఎవరైతే వాడికి వడ్డీకి డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అయ్యా నా పరిస్థితి మీకు తెలుసు, నేను ఎక్కడా మీ సొమ్ముని వృధా చేయలేదు, నేను నిజంగా ఇదిగో ఈ పనులు చేయడం వల్ల నష్టపోయాను కాబట్టి నా దగ్గర ఇది ఉంది, దయచేసి మీరు తీసుకోండి అంటే తీసుకున్న సందర్భాలు, ఇలాంటి సెటిల్మెంట్లు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా ఐపీఎల్ దాకా వస్తున్నారు, కోర్టు దాకా వస్తున్నారంటే వీళ్ళందరూ దొంగ నా కొడుకులు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. న్యాయ వ్యవస్థని ఒకటే వేడుకుంటున్నాం, మీరు వాడి దగ్గర ఏదో ఫీజు వస్తుందని చెప్పేసి మీరు ఆ డబ్బులు తీసుకుని ఐపీ కనుక దాఖలా చేస్తే వాడు ఎంతమంది ప్రజల రక్త మాంసాలు తీసుకొని వచ్చాడో అందులో ఆ పాపంలో భాగం కూడా మీరు తీసుకున్నట్టు ఉంటుంది. వారు చేసిన పాపాన్ని మీరు కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు కొంచెం దీని గురించి ఆలోచించండి. ఇటువంటి వ్యక్తులకి శిక్షలు పడితే రాబోయే రోజుల్లో ఇంకొంతమంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఇవాళ ఎంత వ్యవస్థ దిగజారిపోతుంది. ఆల్రెడీ వ్యవసాయ రంగం దెబ్బతిని, మిగిలిన రంగాలన్నీ దెబ్బతిని, గోటిగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ రోజున ప్రజా వ్యవస్థ అంతా దుర్భిక్షంగా తయారైతే మరలా ఇలాంటి ఐపీలు దాఖలవుతూ ఉంటే వాడు ఆస్తులు దగ్గర పెట్టుకొని ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నాం మనం? ఒక్కసారి న్యాయ వ్యవస్థ కానీ చట్టాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి దొంగనా కొడుకులకి శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఈ రోజున మన భారతదేశంలో ఉంది. నేను గమనించాను. నాకు తెలిసి
ఒక తల్లికి 2 కొడుకులు, ఆమె బాకీ చేసింది 1,00,000-2,00,000, ఆమెకి ఆస్తి ఉంది, ఆమె ఆస్తికి వారసులు కొడుకులు, ఆమె ఆస్తిని తీసుకుంటున్నారు, ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటున్నారు. ఆమె కూడా తెలివిగా ప్రజలకు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఆమె అప్పులు తీసుకున్న వాళ్ళకి ఎగ్గొడుతూ ఆమె డబ్బుల్ని మళ్ళీ వాళ్ళ బంధువుల దగ్గర వడ్డీకి తిప్పుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులను శిక్షించడానికి హక్కు లేనటువంటి వ్యవస్థ ఈ రోజు న్యాయ వ్యవస్థలో ఉంది. ఇటువంటి తప్పు చేసే వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తే ఎవడు కూడా పరుల సొమ్ము తినాలనే ఆశ ఉండదు. ఈ రోజున పేద ప్రజలు కష్టపడేసి వాడి భార్య బిడ్డలో తిండి కనుక మీకు డబ్బులు ఇస్తే మీరు ఇలా మోసం చేస్తూ సిగ్గరిపించట్ల ఐపీలు పెట్టే వాళ్ళకి ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారా మీరు? పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని ప్రజలు మీకు డబ్బులు ఇస్తే ఇలా దారుణంగా మోసాలు చేస్తూ ఐపీలు పెట్టిపోతూ గ్రామాల్లో ఐపీలు పెడుతూ ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకి, సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు? ఇవాళ వాడు ఐపీ పెడితే ఏం చేశాడు, రేపు ఈడు ఐపీ పెడితే ఏం చేశాడు, ఎల్లుండి నేను ఐపీ పెడితే ఏం చేస్తారు? ఒక మంచి సంకేతాన్ని సమాజం మీద రుద్దుతున్నారు. న్యాయ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు మొత్తం దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మోసం చేసి డబ్బు దాచిపెట్టుకునే ప్రతి ఒక్కరిని చట్టం ముందుకు తీసుకుని వచ్చేసి వాడికి తగిన శిక్ష పడేలా చేస్తే తప్పితే ఇలాంటి దుర్మార్గాలు, దోపిడీలు అరికట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆ దిశగా అడిగేయాలని చెప్పేసి పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఐపీ వ్యవస్థలు ఇంకా పెరగకుండా ఐపీ పెట్టాలి, ప్రజల సొమ్ము అప్పనంగా తినాలనే వాడికి ఆలోచన రావాలంటే కూడా భయపడే విధమైనటువంటి వ్యవస్థను తయారు చేయాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ కలత చెంది నేను ఈ వీడియో చేశాను. దయచేసి నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నా వీడియో కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.